గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాష్ట్రమంతా సంక్రాంతి సంబరాలకు సిద్ధమవుతుంటే భాగ్యనగరం ఎన్నికల వాతావరణంతో వేడెక్కింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ లేదు, ఉప ఎన్నికల ఊసే లేదు. మరి ఏంటి పోలింగ్ కోలాహలం అనుకుంటున్నారా? అదే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు. ఇంతకీ ఎప్పుడూ పెద్దగా పట్టించుకోని పార్టీలు ఇప్పుడే ఎందుకు సీరియస్గా తీసుకున్నాయి? పండగ సెలవులతో అభ్యర్థులకు వచ్చిన కష్టం ఏంటి? ఓటర్లు ఓటేయడానికి ఎందుకు మారాన్ చేస్తున్నారు? కంటోన్మెంట్ హడావిడికి దూరంగా ఉండే ప్రశాంత ప్రాంతం. ఆర్మీ బలగాల పర్యవేక్షణలో గట్టి భద్రత మధ్య ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా ఇక్కడ వాతావరణమే మారిపోయింది. మన దేశంలో ఉన్న అన్ని కంటోన్మెంట్లలో సందడి నెలకొంది. కంటోన్మెంట్ సైనిక బలగాలు, వారి కుటుంబాలు ఎక్కువగా నివసించే ప్రాంతం. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. సాధారణ ప్రజలు కూడా ఉంటారు. దేశంలో మొత్తం 52 కంటోన్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ రక్షణ శాఖ పరిధిలోనే ఉంటాయి. అయితే వాటి ఆలనా పాలనా చూసేందుకు ప్రత్యేకంగా బోర్డు ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతినిధ్యం ఉన్న ఈ ప్రాంతంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అనుగుణంగా ఈ బోర్డుల వ్యవస్థ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బోర్డులకు ఎన్నుకొని కాలపరిమితి ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 11న దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ దేశంలోనే రెండో అతిపెద్ద కంటోన్మెంట్. 4 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. ఓటర్ల సంఖ్య 1,67,000. మొత్తం 8 వార్డులున్నాయి. ఇంచుమించు గ్రేడ్ 2 మున్సిపాలిటీ సైజు ఉంటుంది. అందుకే ఎన్నికలకు అంత హడావుడి. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరగడంతో తొలిసారిగా ఈవీఎం విధానం అమలు చేస్తున్నారు. సికింద్రాబాద్లో 8 వార్డులకు మొత్తం 114 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్టీలకు అతీతంగానే ఈ ఎన్నికలు జరుగుతాయి. గత కంటోన్మెంట్ ఎన్నికల వరకు రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. ఓటర్ల ఇష్టాయిష్టాలు, స్థానిక అభ్యర్థుల గుణగణాలు కీలకంగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎన్నికల స్వరూపమే మారిపోయింది. ఇతర చోట్ల ఎలా ఉందో కానీ మన నగరంలో మాత్రం సాధారణ ఎన్నికల పోలింగ్ను తలపిస్తోంది. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి రాజకీయ పార్టీల ప్రభావమే ఎక్కువ. తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా సత్తా చాటాలనుకుంటున్నాయి. ప్రలోభాలు, విందు రాజకీయాలు అంతా సాధారణ ఎన్నికలకు తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తోన్న కంటోన్మెంట్ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, టీడీపీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని టీఆర్ఎస్ కంటోన్మెంట్లో పాగా వేసి సత్తా చాటాలని చూస్తోంది. బోర్డులో ఉన్న 8 వార్డులకు 8 మంది మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. మంత్రులు హరీష్ రావు, పద్మారావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జూపల్లి, తలసానితో పాటు డిప్యూటీ సీఎంలు మహ్మద్ అలీ, రాజయ్యలు సైతం ప్రచారం చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఇక్కడే మకాం వేశారు. కంటోన్మెంట్ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కంటోన్మెంట్లో కూడా ఉన్నట్టయితే ఈజీగా అవుతుంది అన్నటువంటిది ఇప్పుడు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మాకు కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈజీగా ఉంటుంది కాబట్టి మేము అది రిక్వెస్ట్ చేస్తూ ప్రజలందరికీ చెప్తున్నాం. కంటోన్మెంట్లో మాక్సిమం ఉన్నది తెలంగాణ ప్రాంతాలు, జిల్లాల నుంచి వచ్చినటువంటి సెటిలర్సే. వారందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్ని వార్డులలో కూడా విజయం సాధిస్తుందన్న విశ్వాసం నాకు. ఎంపీ, ఎమ్మెల్యేలు టీడీపీకి చెందిన వారు కావడంతో పార్టీకి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ కమలానికి 3 వార్డులిచ్చి తాను 5 చోట్ల పోటీ చేస్తోంది. బోర్డు ఎన్నికల్లో ఎమ్మెల్యే సాయన్న తన కూతురును బరిలో దింపారు. రేవంత్ రెడ్డి, ఎల్రమణ, ఎర్రబెల్లి దయాకర్, మోత్కుపల్లు నరసింహులు తదితర సీనియర్ నేతలతో పాటు గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్లు ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. అటు బీజేపీ తరపున కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, రామచంద్రారెడ్డి సైతం ప్రచారం నిర్వహించారు. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అదే విధంగా
స్థానికంగా శాసనసభ్యుడు పార్లమెంటు సభ్యుడు తెలుగుదేశం ఉన్నారు కాబట్టి వార్డు మెంబర్లు గెలిస్తే ఈరోజు ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది నిరాకటంగా కొనసాగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అంశాలను అన్నిటిని కూడా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు సంపూర్ణంగా ఒక అవగాహన కల్పించి ఈరోజు బస్తీలు స్లమ్లు అన్నిటిని కూడా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రయత్నం. కంటోన్మెంట్ బోర్డులో పరిపాలన లేదు, ఇష్టారాజ్యం చేసినారు. ఎన్ని రకాలుగా కోర్టు సంబంధించిన నాకు చాలా మంది ఒకటి మాత్రం తప్పకుండా నేను మల్లారెడ్డి గారిని సాయన గారిని తప్పకుండా అభినందిస్తున్నాను. వాళ్ళు నిరంతరంగా వాళ్ళు కృషి చేస్తున్నటువంటి ఒక నాయకుడు. కాంగ్రెస్ బరిలో ఉన్న ప్రచారంపై పెద్దగా నాయకులు ఆసక్తి చూపడం లేదు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ వారసులు మాత్రమే బరిలో ఉండడంతో ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. మరికొంతమంది పార్టీల మద్దతు లేకుండానే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంది మార్బలం హడావిడి లేకుండా ఇండిపెండెంట్లు చాప కింద నీరులా విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రలోభాల పర్వానికి తెరతీశారు. సంక్రాంతి సెలవులకు ఓటర్లు సొంతూళ్ల బాట పడితే పరిస్థితి ఏంటన్న బెంగ అభ్యర్థులను వెంటాడుతోంది. దీంతో గడప గడప తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సర్వశక్తులు వడ్డుతున్నారు. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రచారం జరిగింది. ప్రలోభాలు, డబ్బు పంపిణీ, మద్యం యథేచ్ఛగా పంచుతున్నారు. పార్టీల ఎంట్రీతో ఎన్నికల స్వరూపమే మారిపోయింది. అయితే ఓటర్లు ఎంతమంది అందుబాటులో ఉంటారన్న భయం పట్టుకుంది. సంక్రాంతి సెలవులు రావడంతో ఎక్కువ మంది సొంతూళ్లకు, హాలిడే ట్రిప్లకు వెళ్తున్నారు. 70% మంది వివిధ జిల్లాల వారే. మిగతా ఓటర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఎన్నికలకు ముందు సంక్రాంతి సెలవులు రావడంతో ఓటర్లంతా సొంతూళ్లకు పయనమైతే పరిస్థితి ఏంటని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్థానిక బాడీ ఎలక్షన్ ప్రతిరోజు ప్రజలకు ఈ రోజు లోకల్గా పని మోరి నిండినా నీళ్ళు రాకపోయినా ఈ లోకల్ అభ్యర్థే వాళ్ళకి పనిచేయాలా. కాబట్టి నేను ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే మీరు దయచేసి పండగ పూట వెళ్ళొద్దు. పండగ ఓటు వేసిన తర్వాత మీరు వెళ్ళండి, 11 తారీఖు వెళ్ళండి, మీరు పండగ తప్పకుండా మీ ఊరికి చేరుతారు. ఓటర్లు ఊళ్లకు వెళ్లకుండా అభ్యర్థులు బుజ్జగింపులకు దిగుతున్నారు. ఈ నెల 11న ఓటు వేసిన తర్వాత ఊరెళ్లేందుకు మేమే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, అంతవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. వాహనాలు సమకూరుస్తామని హామీలు గుప్పిస్తున్నారు. తెలంగాణ వాసులంతా మన పండుగకి వెళ్ళినట్టయితే ఇవాళ మీకు డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. ఏందండి మామూలు కౌన్సిలర్ ఎలక్షన్లు, వార్డు మెంబర్ ఎలక్షన్లకు మీరు బస్సులు కానీ వాళ్ళకి ఫేర్లు కానీ లేకుంటే డీసీఎంల ద్వారా కానీ మిమ్మల్ని అందరినీ పంపిస్తాము, మధ్యాహ్నం లోపు మీరు ఓటింగ్ వేయండి అని చెప్పి తెలంగాణకు సంబంధించిన మంత్రులు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ఏ జిల్లాకు సంబంధించి వాళ్ళు నిర్భయంగా ధైర్యంగా ఓటు వేసే హక్కు కలిగించండి. ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకోవడం ఒకెత్తైతే సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లకుండా పోలింగ్ కేంద్రానికి రప్పించడం అభ్యర్థులకు అసలు సవాలుగా మారింది. కంటోన్మెంట్ పాలక మండలి ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలకు ఇజ్జత్కా సవాల్గా మారాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కంటోన్మెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో బల్దియా ఎన్నికలకు ఈ ఎన్నికలు సెమీఫైనల్గా భావించిన రాజకీయ పార్టీలు కంటోన్మెంట్లో పాగా వేసేందుకు తాదాలాడుతున్నాయి. జనవరి 11న జరిగే ఎన్నికల్లో కంటోన్మెంట్ వాసులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ చైతన్యతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.